హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారు అనుకుంటున్నానండి. మొన్న నా షార్ట్స్ చూసుంటే సత్యనారాయణ వ్రతం మా చిన్నమాయాల ఇంట్లో జరిగింది. రిటైర్మెంట్ ఫంక్షన్ అండ్ షష్ఠపూర్తి రెండు కూడా అనమాట. దానివల్ల ఇంట్లో వ్రతం చేసుకున్నారు. స్టీల్ ప్లాంట్లో ఏమో ఫంక్షన్ అనమాట. ఆ ఫంక్షన్కి మేము అందరూ వెళ్ళామండి. ఆ బ్లాగ్ అనమాట ఇది. చూడండి, చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ మా మాయగారాలు అంటే మా చిన్నమాయాల అన్నయ్యగారాలకి కూడా వాళ్ళు సన్మానం చేశారండి. మా అత్తగారికి మావయ్య గారికి కూడా. ఆ కాన్సెప్ట్ అయితే సూపర్గా ఉంది, చాలా ముచ్చటేసింది. మంచి ఐడియా, అసలు అది బాగుంది. అసలు ఐడియా అని కాదు కానీ అలా చేయాలనిపించడం మా గోపమయ్యకి నిజంగా గ్రేట్. గోపమయ్య చాలా బాగా చేశారనమాట. ఇద్దరికి చక్కగా కూర్చోబెట్టి తీసుకొని వచ్చి వాళ్ళిద్దరికి దండలు మార్పించి సాల్ కప్పి అలాగే వాళ్ళిద్దరికి బట్టలు అవి పెట్టి సన్మానం చేశారు. వీళ్ళిద్దరు ఫంక్షన్ కన్నా ముందు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇలా చేశారండి. మన ఫ్యామిలీలో ఎవరైనా పెద్దలు ఉంటే ఇలా చేయడం చాలా బాగుంది. వీళ్ళు అలాగే చేశారు, చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసే వాళ్ళకందరూ కూడా అబ్బా పదే చేశారు అని అనుకున్నారండి. మనం కూడా అంటే ఇలాంటివన్నీ చూసి మనం కూడా నేర్చుకోవచ్చు. ఇలా చేయాలంటే పెద్దలంటే రెస్పెక్ట్ ఎలా ఉంటుందో, అంటే ఆ కృతజ్ఞత భావాన్ని మనం ఏదో ఒక రూపంలో చూపించాలనుకుంటాం కదా. ఇలాగ ఈ రూపీనా కూడా మనం చూపించుకోవాలన్నమాట పెద్దలకండి. వాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఆశించరండి. మన డబ్బు, మన తాలూకు ఏమీ ఆశించరు. ఇలాంటివి చిన్న చిన్న సత్కారాలే వాళ్ళు ఎంతో పొంగిపోతారనమాట. వాళ్ళు చాలా పొంగడం కూడా కాదు, వాళ్ళకి ఎంతో వాళ్ళ మనసుకి చాలా హాయి అనిపిస్తుంది. మా అత్తగారు మాయగారు అయితే అంత హ్యాపీగానే ఫీల్ అయ్యారు వాళ్ళిద్దరూ కూడా. వ్రతం ఏమో ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నేను ఆల్రెడీ వ్లాగ్ కూడా పెట్టానండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే అది చూడండి. ఆ సత్యనారాయణ వ్రతంలో ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉంటాం. ఇక్కడ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని కూడా పిలిచారనమాట. ఒక 300 మెంబర్స్ని పిలుచుకున్నారండి. స్టీల్ ప్లాంట్లో అక్కడ మంచి లైటింగ్ పెట్టి మంచి ఎలివేషన్స్తో చక్కగా బాగా చేసుకున్నారు. పిల్లలు కూడా బాగా చేశారు. అంటే మా హరి, కీర్తన, హేమ, శ్రీరామ్ వీళ్ళ సమక్షంలో మా గోపమయ్య రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే షష్ఠపూర్తి ఫంక్షన్ చాలా బాగా జరిగింది. అందరూ కూడా వచ్చారు. ఒక హాల్ అనమాట అదంతా కూడా. ఆ హాల్ తీసుకున్నారు. ఎంత జనాలైనా సరే సరిపోతారు, అంత బాగా జరిగిందనమాట. వీళ్ళిద్దరికీ ఫస్ట్ సత్కారాలు ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మా చిన్మయాలకి పిల్లలు చేయటం జరిగిందండి. ఇలాంటి వేడుకలని చూసేటప్పుడు అందుకే పిల్లల్ని మనతో పాటు తీసుకుని వెళ్తే వాళ్ళకు కూడా ఇలాంటివన్నీ ఇలా చేస్తే బాగుంటుంది. అవునా, ఎంత బాగా చేయాలా, ఇలా చేయాలా, ఇలా చేస్తే బాగుంటుందా, అందుకే పెద్ద ఫ్యామిలీలు బాగుంటాయండి. ఏదైనా సరే పెద్ద ఫ్యామిలీ కిక్కే వేరండి. అసలు సూపర్గా ఉంటుంది అనమాట. మనందరం ఒక దగ్గర ఉంటే చాలా ఒక పండగ అనమాట. ప్రతి సంవత్సరం మేము సంక్రాంతి మా 5 మావయ్యలు కలిసే చేసుకుంటామండి. అవన్నీ కూడా వీళ్ళందరూ చెప్పడం జరిగింది. మా ఫ్యామిలీ ఎలాగ మేము సెలబ్రేట్ చేసుకుంటాం, ఎలా ఉంటాము, అందరూ కూడా స్పీచ్లు ఇచ్చారనమాట. వీళ్ళిద్దరికీ మా మావయ్య గారి కోసం ఒక సన్మాన పత్రిక కూడా తయారు చేయించారు. ఇవన్నీ కూడా యాంకర్ని కూడా పెట్టారండి. ఆ యాంకర్ అవన్నీ చెప్తూ ఉంటారు. ఇదిగోండి వీళ్ళిద్దరు పాటలు కూడా చాలా బాగా పాడారండి. అనకాపల్లి గవరపాలెం గ్రామంలో వెలిసిన నూకాంబిక అమ్మవారి దేవాలయాన్ని నివసిస్తున్న అనురాగమూర్తులు శ్రీ కొడకాల తాతయ్య మరియు శ్రీమతి పార్వతమ్మ దంపతులకు 7వ సంతానంగా జన్మించిన వీరికి 3 అక్కలు, 3 అన్నలు మరియు 1 తమ్ముడు ఉన్నారు. వీరికి 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడే 1969వ సంవత్సరంలో పితృ వినియోగం కాగా అప్పటి నుండి కుటుంబ బాధ్యత మొత్తం వీరి అన్నగారైన శ్రీ కొడతాల సాంబశివరావు మరియు వదిన శ్రీమతి విజయలక్ష్మి గారు స్వీకరించి కుటుంబ ఆలన పాలన చూస్తున్నారు. శ్రీ కొడతాల వెంకట గోపాలరావు గారి అక్షరాభ్యాసం అనకాపల్లిలోనే జరిగింది. వీరికి విద్యాబుద్ధులు నేర్పినది, చదువు సంస్కారం అందించినది ముమ్మాటికి తొలి గురువులైన అన్న వదినలే. చిన్నతనం నుండి చురుగ్గా ఉండే వెంకట గోపాలరావు గారు 1982వ సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత గాజువాకలో ఉన్న జింక్ కోఆపరేటివ్ స్టోర్స్లో నెలకు 560 రూపాయల జీతం తీసుకుంటూ సేల్స్ మ్యాన్ ఉద్యోగం చేశారు. తర్వాత 1986వ సంవత్సరంలో విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీస్ ప్రక్కన మహారాణిపేటలో ఉన్న పిఎన్ఆర్ ఐటీఐలో చేరి 2 సంవత్సరములు ఫిట్టర్ ట్రేడ్లో శిక్షణ పొందారు. 1988వ సంవత్సరంలో గాజువాకలో వీరి కజిన్ బ్రదర్ యొక్క ఆయిల్ దుకాణంలో నెలకు 300 రూపాయల జీతంతో అన్ని పనులు నిర్వహిస్తారు.
నిర్వహిస్తున్న వీరు సమున్నత విలువలు నెలకొల్పటమే కాకుండా అనునిత్యం శ్రమిస్తూ అంకుటిత దీక్షతో అంకిత భావంతో ముందుకు సాగారు. సౌమ్య మనస్వి సుగుణశీలి నిరంతర శ్రమ తన ఆయుధంగా మలుచుకున్న వీరు 1989వ సంవత్సరంలో మే 20వ తారీఖున గవర్నర్ అనకాపల్లి వాస్తవ్యులైన శ్రీ దాడి అప్పలనాయుడు మరియు శ్రీమతి అప్పల నరసమ్మ దంపతుల జ్యేష్ఠ కుమార్తె ధనలక్ష్మితో చట్టివానిపాలెంలో అందరూ పెద్దలు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైభవంగా వివాహం చేసుకున్నారు. వివాహమైన 2 నెలలకే వీరికి BHPVలో అప్రెంటిస్షిప్ రాగా విజయవంతంగా పూర్తి చేశారు. 1991 సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తారీఖున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో S3 గ్రేడ్లో జూనియర్ ట్రైనీగా సెలెక్ట్ అయ్యి ఉద్యోగం పొందిన వీరు మొదటి పోస్టింగ్ సింటర్ ప్లాంట్లో 39/2025 దినమున స్వచ్ఛంద పదవీ విరమణ గావించారు. వీరికి 1990వ సంవత్సరంలో ఆగస్టు 10న కుమారుడు వెంకట్ హరీష్ జన్మించాడు. ఇతనికి కీర్తనతో వివాహం జరిగింది. వెంకట్ హరీష్ ప్రస్తుతం అమెజాన్ సంస్థలో మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1992వ సంవత్సరంలో నవంబర్ 20న కుమార్తె హేమలత జన్మించింది. ఆమెకు భీమన్శెట్టి శ్రీరామ్తో వివాహం జరిగింది. శ్రీరామ్ ప్రస్తుతం NTPCలో సీనియర్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు ఒక పాప లక్ష్మీ ప్రణవి, బాబు అయాన్స్ నందన్ జన్మించారు. శ్రీ కొడతాల వెంకట గోపాలరావు గారు ఎంతో సున్నిత మనస్కులు. వీరికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగం అన్నదమ్ములు మరియు అక్క సహకారంతోనే వచ్చిందని ఇప్పటికీ పూర్తిగా నమ్ముతారు. వీరితోటి ఉద్యోగులతో, స్నేహితులతో ఎల్లప్పుడూ సన్నిహితంగా మెలుగుతూ వారికి తోచినంత సహాయం చేయడం వీరి సహజ లక్షణమైంది. ఈ విధంగా ఆపదలో ఉండే వారికి సహాయం చేయడం వీరికి ప్రవృత్తిగా మారింది. ప్రజాహితులు, అందరివాడు, ఆత్మబంధువు, స్నేహశీలి అయిన కొడతాళ వెంకట గోపాలరావు గారు వివిధ సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత వారు పనిచేసిన ఆయిల్ దుకాణంలోనే పెట్టుబడులు పెట్టి తన భార్య పేరు మీద వెజిటబుల్ ఆయిల్ బిజినెస్ కి శ్రీకారం చుట్టారు. ఈ విధంగా 10 మందికి ఉద్యోగం కల్పించారు. తమ యొక్క స్వగృహాన్ని భాస్కర విద్యానికేతన సంస్థ వారికి అతి తక్కువ ధరకు అడ్డగించి విద్య పట్ల వారికి ఉన్న ఔన్నత్యాన్ని చాటుకున్నారు. వీరి తండ్రి గారు వలె మంచి పేరు సంపాదించారు. శ్రీ కొడతాళ వెంకట గోపాలరావు గారి కుటుంబం ఎంతో ఆప్యాయత, అనురాగంతో ఉండి కలిసి ఉంటే కలదు సుఖం అన్న మాటకు నిలువెత్తు సాక్ష్యం వీరి ఉమ్మడి కుటుంబం. ప్రతి పండుగలోనూ, పెళ్లిళ్లలోనూ మరియు సంబరాలలోనూ కుటుంబం అంతా ఒక్కటే కలిసి మెలిసి వేడుక చేసుకుంటారు. వీరికి ఎంతో ఇష్టం. కుటుంబం అంతా కలిసి వీరి తల్లి అయిన శ్రీమతి కొడతాళ పార్వతమ్మ గారిని 93వ సంవత్సరం వరకు ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఇంత చక్కటి జీవిత విలువలను నేర్పించి వారి అన్నా వదినలే. నేర్పించింది వారి అన్నా వదినలే. వీరి జీవితంలో అన్నా వదినల పాత్రలు ఎంతో ప్రాముఖ్యం. వీరి పిల్లలకు నామకరణం చేయడం దగ్గర నుండి వారికి అక్షరాభ్యాసం చేయడం, విద్యాబుద్ధులు నేర్పించడం, జాగ్రత్తలు చెప్పడం, మంచి చెడ్డలు నేర్పించడం, ఆర్థిక సహాయం చేయడం మరియు అన్ని విషయాలలో సలహాలు, సూచనలు ఇచ్చింది అన్నా వదినలే అవ్వడం విశేషం. అన్నా వదినలకు శ్రీ కొడతాళ వెంకట గోపాలరావు గారి కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుంది. మీ భవిష్యత్ జీవితం ఆనందంగా, సంతోషంగా సాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆత్మీయ సంబంధాలతో క్లాప్స్ కొట్టండి గట్టిగా. ఇలా మా మాయ గారికి, అత్తయ్య గారికి అయిపోయిన తర్వాత ఇప్పుడు మా చిన్నమాయికి చిన్నత్తని కూర్చోబెట్టి పిల్లలు ఇప్పుడు సన్మానం చేస్తున్నారు. అది కూడా చూడండి. ఈ తల్లిదండ్రులు పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పించి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లలకి అన్ని ఫంక్షన్లు చేసిన తర్వాత వీరికి షష్ఠి పూర్తి ఫంక్షన్ పిల్లలు చేస్తారండి. అదైతే చాలా బాగుంటుంది. అంటే ఈ వయసులో మాకెందుకురా అని తల్లిదండ్రులు అన్నా సరే పిల్లలు మాత్రం వాళ్ళకి చెయ్యాలండి ఇలాంటి షష్ఠి పూర్తి ఫంక్షన్లన్నీ. ఎప్పుడు తీర్చుకుంటారు ఇంకా తల్లిదండ్రుల రుణం? అసలు తీర్చుకునే ఇది ఏంటుందండి? అసలు తల్లిదండ్రులు మించిన దైవం ఉందా ఎక్కడైనా? తల్లిదండ్రులే దేవుళ్ళతో సమానం అండి. అలాంటి దేవుళ్ళకి మనం సన్మానం చేయడం అంటే అది అందరి వల్ల కాదండి, అందరికీ సాధ్యపడదు. అది కొంతమందికే వస్తుంది. ఆ కొంతమందిలో మా హరి కీర్తన, మా హేమ, శ్రీరామ్ కూడా దక్కిందని నేను అనుకుంటున్నా. తర్వాత పండితులు వచ్చారండి, వేదం చదవటానికి వచ్చారనమాట. ఇలాంటి ఫంక్షన్లో అక్కడ చదివితే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుందండి. వాళ్ళందరినీ పిలిపించి చాలాసేపు ఒక 1/2 అవర్ చాలా బాగా వేదం చదివారు. అది వేదం అని నేను అనుకుంటున్నా.
చాలా బాగా చదివారు. చూడండి గజమాలు కూడా వేశారు. తర్వాత మా చిన్నత్త వాళ్ళ అన్నయ్య గారు, వదిన గారు, అలాగే తమ్ముడు, మరదలు వీళ్ళందరూ కూడా వాళ్ళకి దండలు మార్పిచ్చి, బొకే ఇచ్చి, ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చి, బట్టలు పెట్టి ఇవన్నీ చేశారనమాట. అందరూ కూడా వచ్చి వాళ్ళకి ఆ విధంగా సత్కారాలు చేస్తూనే ఉన్నారు. ఒకవైపు వేదం చదువుతున్నారు, ఒకవైపు ఫ్యామిలీ అంతా స్టేజ్ మీదకి వెళ్ళామండి. కొంతల ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నారు. పిల్లలు చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇలాంటి ఎలివేషన్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఇచ్చారు. ఒకవైపు ఆర్కెస్ట్రా అనమాట. వాళ్ళిద్దరూ చక్కగా పాటలు పాడుతున్నారు. ఎవరేం అంటే కొంతమంది వెళ్ళి మాకు ఈ పాట కావాలంటే పాడి వినిపిస్తున్నారు అనమాట. అలాగే మా గోపమయ్య అంటే మా చిన్నమయ్య ఎక్కువ కాశ్మీరు లోయలో ఆ పాట ఎక్కువ వినేవారంట. అతను చిరంజీవి ఫ్యాన్ అండి. అందువల్ల ఆ పాట కూడా పాడారు. ఎవరు ఏ పాట పాడమంటే ఆ పాటలు అవి పాడారు. చాలా చక్కగా పాడారండి. పాటలు అయితే మాత్రం సూపర్ పాడారనమాట. ఇదిగోండి వాళ్ళ అన్నయ్య, వదిన వాళ్ళకి సత్కారాలు చేస్తున్నారు. అలా అందరూ కూడా వచ్చి సత్కారాలు అవి చేస్తూనే ఉన్నారనమాట. మా చిన్నమాయల ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఫ్యామిలీ మెంబర్స్లో, మా ఫ్యామిలీ మెంబర్స్లో అంటే మా అత్తయ్య గారు, మావయ్య గారు, మా చిన్నమాయలు అందరూ కూడా వచ్చి వాళ్ళకి అన్నీ చేస్తూ అవన్నీ జరుగుతున్నాయన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత మా చిన్నమాయల పిల్లలు స్పీచ్లు అవి ఇచ్చారండి. ఆ స్పీచ్ల్లో వాళ్ళని ఎలా పెంచారో, మా ఫ్యామిలీ ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో అవన్నీ కూడా వాళ్ళు అన్నీ చెప్పారు. నేను కూడా అక్కడ ఇద్దామని అనుకున్నాను, కానీ అప్పటికే టైం అయిపోయిందని చెప్పేసి స్కిప్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నానండి. మా అత్తయ్య గారు, మావయ్య గారు వాళ్ళ అంటే మా మావయ్య గారు వాళ్ళ తమ్ముళ్ళని, చెల్లెల్ని చూశారని అందరూ అంటున్నారు. ఓకే, చూడడం చాలా గ్రేట్ అండి, అది చిన్న మాట కాదు. అలాగే మా చిన్నమాయలు అంటే మా మావయ్య గారి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కూడా వాళ్ళకు అనుగుణంగా నడుచుకునేవారు అనమాట. వాళ్ళు ఏం చెప్తే అదే, వాళ్ళు ఏం పెడితే అది తినుకుంటూ వాళ్ళ ఏమైతే వాళ్ళకి చేదోడు వాదుడుగా ఉండేవారు అనమాట. మా మావయ్య గారు ఒక ఇల్లు కట్టారంటే అక్కడ ఆ నలుగురు తమ్ముళ్ళు కూడా ఉండి మా మావయ్య గారికి హెల్ప్ చేయడం, అలాగే మా అత్తగారు ఏదైనా ఇంటి పనులు అవన్నీ చెప్పేటప్పుడు వాళ్ళు చేయటం, ఇవన్నీ కూడా జరిగేవి. అలాగే మా మావయ్య గారు వాళ్ళ అమ్మగారు కూడా ఈ కొడుకు కోళ్ళకి కూడా చాలా చేదోడు వాదుడిగా సహకరిస్తూ ఉండేవారు అనమాట. ఇప్పుడు చూడండి 2 చేతులు కొడితేనే చప్పట్లు వస్తాయి కదా, అలాగే మా అత్తయ్య గారు, మావయ్య గారు వీళ్ళని ఎంత బాగా చూసుకున్నారో వాళ్ళు కూడా అంత బాగానే గౌరవం ఇస్తూ వాళ్ళు అడుగులో అడుగు వేసుకుంటూ అనుసంధించడం వల్లే మా ఫ్యామిలీ అంత సక్సెస్ఫుల్ అయ్యిందండి. ఇక ముందు మా జనరేషన్లో పిల్లలు కూడా అంత సక్సెస్ఫుల్గానే వెళ్తారని అనుకుంటున్నాను. అలాగే మా అమ్మమ్మ అంటే మా మామయ్య గారి అమ్మగారి కోసం కూడా చెప్పాలి. అసలు చాలా మంచివాడండి. ఫ్యామిలీలో అలాంటి ఒక వ్యక్తి ఉంటే చాలు, ఆ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తే చాలు ఆ కష్టం అంతా తీరిపోద్ది, ధైర్యం చెప్తుంది అనమాట. ఆ ధైర్యమే మనకి చాలండి. అలాంటి పెద్ద మనుషులు కుటుంబానికి నిజంగా ఉండాలండి. అసలు అలాంటి పెద్ద మనుషులు ఇంట్లో కానీ ఉంటే నాకు ఎంత హ్యాపీ. అసలు ఉండాలి, వాళ్ళు ఏం పనులు చేయక్కర్లేదు, అక్కడ కూర్చొని ఉంటే చాలు మన ఫ్యామిలీ ఎక్కడికో వెళ్ళిపోద్దండి, పీక్స్ అనమాట. ఇంక వచ్చే జనరేషన్లో పిల్లలు కూడా ఇలాగే నడుచుకుంటూ మా ఫ్యామిలీ ఇంకా అత్యంత సక్సెస్ఫుల్గా వెళ్తూ మంచి గౌరవ పేరు ప్రతిష్టలు సంపాదించాలని వేడుకుంటూ. అయ్యయ్యో, నేను భోజనాల కోసం చెప్పలేదండి. నాన్ వెజ్ భోజనాలు మేము చాలా రోజుల తర్వాత తిన్నాం. దసరా వస్తువులు అసలు నాన్ వెజ్ తినలేదండి. ఫుల్ కుమ్మేసాం అనమాట. మటన్, చికెన్, ఫిష్, రొయ్యలు అన్నీ. బాయ్ ఫ్రెండ్స్.